శ్రీమాత్ర నమః. నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. మరి ఈరోజు గురువారము. ఈ గురువారం రోజున గురువుకు సంబంధించిన ఏ గురుదైవాన్నైనా ప్రార్థించినా మనకు విశేష ఫలాలను పొందవచ్చును. సాయిబాబా, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, దత్తాత్రేయ ఇలా ఏ గురువును పూజించినా కూడా మనకు చాలా మంచిది. అంతేకాకుండా మనకు వ్యాపార, ఆర్థిక, సంతానం కోసము మరియు ఉద్యోగంలో అనుకూలతకు కూడా ఆ గురు అనుగ్రహం ఉంటేనే మనము ఏదైనా సాధించగలము. ఎవరైతే భక్తిగా ఆ గురుదైవాన్ని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో మరియు ముఖ్యంగా మనం ఏ దైవాన్ని పూజించినా కూడా ఆ దేవుని పట్ల భక్తి ప్రపత్తులు మరియు విశ్వాసంతో పూజించిన ఎడల ఆ దేవుని కృపా కటాక్షాలు మనకు తప్పక కలుగుతాయి. కనుక గురువును ఈరోజు మనము భక్తిగా ఈ కథను విందాము. అటువంటి గురుదైవాల్లో ఒకరైన దత్తాత్రేయ స్వామిని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము. దత్తాత్రేయుణ్ణి సాక్షాత్తు ఆ త్రిమూర్తుల అవతారంగా భావిస్తూ ఉంటాము. కోరి చెంతకు చేరిన మూఢుని సైతము బ్రహ్మజ్ఞానిగా మార్చగల ఆ దత్తాత్రేయునికి గురువు ఎవరై ఉంటారు అని ప్రశ్నిస్తే తాను ప్రకృతిలో గమనించిన 24 గురువుల నుంచి జ్ఞానాన్ని సంపాదించానని పేర్కొంటారు. నూతన సంవత్సరం ఆరంభమయ్యే ఈ సమయంలో ఆ 24 గురువులని ఒక్కసారి స్మరిస్తే వాటి నుంచి మనకి కూడా ఎంతో కొంత స్థిరచిత్తత అలవడిపోతుంది. అందులో మొదటిది భూమి. క్షణమైన తన బాధ్యతని విస్మరించని నిబద్ధత, పరులు కీడు తలపెట్టినా తిరిగి ఆహారాన్ని అందించగల క్షమ, ఎంతటి బాధ్యతనైనా ఓర్పుతో గల సహనము. మరియు గాలి. తనలో ఎన్ని భావాలు మెదులుతున్నా వేడిని అంటిపెట్టుకుని ఉండకుండా తన నిజస్వరూపంతోనే నిలిచి ఉండటం. ప్రాపంచిక వస్తు వాసనలకు అతీతంగా మనసుని స్వేచ్ఛగా స్వచ్ఛంగా నిలుపుకోవడం. ఆకాశము. తనలోని ఆత్మకు ఎలాంటి ఎల్లలు లేవన్న సత్యాన్ని గ్రహించడము. అనంతంగా వ్యాపించి ఉన్న ఏ వస్తువుని సొంతం చేసుకోకపోవడం, అనంతమైన భగవత్ తత్వాన్ని గ్రహించడము. మరి నీరు. తన చెంతకు ఎలాంటి వారు వచ్చినా కూడా పక్షపాతం లేకుండా ఆదరించడము. స్వచ్ఛత అనే సహజ గుణాన్ని కాపాడుకోవడము. నిప్పు. జ్ఞానం అంటే అగ్నిలో ఈ భూమిలోని అజ్ఞానాన్ని, పాపకర్మలని దహించి వేయడం. తన చుట్టూ ఉన్న లోకాన్ని ఆ జ్ఞానాగ్నిలోనే పరిశీలించడము. చంద్రుడు. చంద్రుని మీద పడే నీడలోని మార్పుల కారణంగా అది పెరుగుతున్నట్లుగానో తరుగుతున్నట్లుగానో కనిపిస్తుంది. కానీ చంద్రుని నిజరూపంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. జనన మరణాలకు అతీతంగా ఆత్మ కూడా అంతే నిశ్చలంగా ఉంటుంది. సూర్యుడు. సూర్యుని ప్రతిబింబము మన నీటి మడుగులోనూ కనిపిస్తుంది. కానీ సూర్యుడు మాత్రం ఒక్కడే. ఆత్మ కూడా వేరువేరు శరీరాల్లో జీవిస్తున్నట్లు తోచినా దాని మూలము ఒక్కటే. పావురాళ్ళు. ఒక పావురము వలలో చిక్కుకుంటే దాని తోటి పావురం కూడా అదే వలలోకి వెళ్ళి చిక్కుకునేందుకు ఇష్టపడుతుంది. ప్రాపంచిక బంధాలు ఎంత మోహపూరితంగా ఉంటాయో ఈ పావురాల రీతి మనకు తెలియజేస్తుంది. కొండచిలువ తన దగ్గరికి వచ్చినదో తిని దానినే రాయించుకుంటూ తృప్తిగా ఓ చోట పడి ఉంటుంది కొండచిలువ. అంతేగాని ఆహారం కోసము అటూ ఇటూ పరుగులు తీయదు. మరి తుమ్మెద. తేనె ఎక్కడ ఉంటుందో అక్కడికి తుమ్మెద చేరుకుంటుంది. ఒక పువ్వుని గ్రోలినంత మాత్రాన అది తృప్తి పడిపోదు. మనిషి కూడా అంతే. జ్ఞానము ఎక్కడ ఉంటే అక్కడికి చేరుకుంటూ ఉండాలి. తేనెటీగలు నానా కష్టాలు పడి తేనెని సేకరిస్తాయి. కానీ వాటిని ఏ ఎలుగుబంటో వేటగాడో హరించుకుపోతాడు. అవసరానికి మించి దాచుకునే ధనం పరుల పరం కాక తప్పదు. ప్రాపంచిక సంపదని ప్రోగు చేసుకుంటే దుఃఖమే మిగులుతుంది. ఏనుగు. ఆడ ఏనుగుని చూసినంతనే ఏనుగు వెనుక ముందు ఆలోచించకుండా వెళ్ళి ఉచ్చులో కూరుకుపోతుంది. మోహము, కామము ఎంతటి వాడినైనా బలహీనుడుగా మార్చివేస్తాయి. ఈ విధంగా దత్తాత్రేయుడు ఇవే తన గురువులుగా చెప్పాడు. మరి దత్తాత్రేయుడు అని పిలువబడే త్రిమూర్తి స్వరూపము. ఈయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారమైన దైవ స్వరూపుడిగా గుర్తిస్తున్నారు. దత్త అనే పదానికి సమర్పించిన అనే అర్థం ఉంది. త్రిమూర్తులు అత్రి మహర్షి, అనసూయ దంపతులకు పుత్రుడి రూపంలో తమను తాము సమర్పించుకున్నారు కనుక అతడికి దత్త అనే పేరు వచ్చింది.
ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు ఆత్రేయ అయింది. ఉత్తరాది సంప్రదాయంలో దత్తాత్రేయుని ఒక అవతారంగా లేదా శివుడి అవతారంగాను, నాద యొక్క ఆదినాద సంప్రదాయానికి సంబంధించిన ఆది గురువు. దత్తాత్రేయుడు మొట్టమొదటిలో యోగ దేవుడిగా తాంత్రిక లక్షణాలను ప్రదర్శిస్తూ వచ్చినప్పటికీ తర్వాత అతడు మరింత భక్తికి సంబంధించిన వైష్ణవ పూజా విధానాలను పుణికిపుచ్చుకొని ఉన్నతునిగా మారాడు. కోట్లాది హిందువుల చేత పూజింపబడుతూనే భారతీయ చింతనలో అత్యున్నత సారాంశమైన గురువు కంటే ఎక్కువగా కృపా స్వభావం కలిగిన దేవుడిగా గుర్తించబడుతున్నాడు. దత్తాత్రేయుడు త్రిపుర రహస్య గ్రంథకర్తగా పేరు పొందాడు. అద్వైత వేదాంతాన్ని విశదీకరించిన ఈ గ్రంథాన్ని పరశురాముడికి అంకితం చేశాడు. ఈ దత్తాత్రేయ జీవితం ఎలా మొదలైంది అంటే, నారద మహర్షి అనసూయ పాతివ్రత్యాన్ని, తన భర్త పట్ల భక్తిభావం గురించి బ్రహ్మ, విష్ణు, శివుడి ధర్మపత్నుల ముందు విశేషంగా ప్రశంసించాడు. దీంతో వారికి ఆమె పట్ల అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని కోల్పోయేలా చెయ్యవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు. అప్పుడు వారంతా అత్రి ఆశ్రమంలో లేని సమయంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అనసూయ వద్దకు అతిథులుగా వెళ్ళి తమకు భోజనం పెట్టమని అడిగారు. అందుకు ఆమె అంగీకరించగానే ఆమె దుస్తులు లేకుండా నగ్న రూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని వారు చెప్పారు. దీంతో అనసూయాదేవి సందిగ్ధతలో చిక్కుకుంది. పరపురుషుల ముందు ఆమె నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. ఆమె ఇందుకు వ్యతిరేకిస్తే అప్పుడు ఆమె అతిథులను అగౌరవపరిచినట్లవుతుంది. భర్త సహకారం తీసుకోవాలనుకున్నప్పుడు వారు అత్రి మహర్షి తపోశక్తిని లాగేసుకుంటారు. మరి తన వద్దకు వచ్చి ఇలాంటి వింత కోరిక కోరిన, తనను చిక్కులో పడవేసిన ఈ ముగ్గురు అతిథులు సామాన్యులు కారని అనసూయాదేవి భావించింది. అప్పుడు అనసూయ తన భర్తను మనసులోనే ధ్యానించుకొని తాను కాముకత్వ ప్రభావానికి గురికాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని వారికి చెప్పింది. అప్పుడు అతిథులు ఆమెను భవతి భిక్షాందేహి, ఓ మాత, మాకు భిక్షం ప్రసాదించు అని కోరుతూ ఆమెను తల్లి అని పిలిచారు. అందుకని ఆమె వారిని తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. ఆమె గొప్పతనము, ఆమె ఆలోచనల కారణంగా ఆమె భోజనం వడ్డించే సమయంలో ముగ్గురు దేవతలు చిన్న పిల్లలుగా మారిపోయారు. ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత ఆమె వారికి పాలు కుడిపి ఊయలలో పరుండబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి ఆశ్రమానికి తిరిగి వచ్చి జరిగిన కథను అనసూయ నుంచి తెలుసుకొని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. అప్పుడు వారు నిజరూపాలతో నిద్రలేచి అనసూయాదేవి పాతివ్రత్యానికి మెచ్చి ఆమెకు వరం ఇచ్చారు. అనసూయాదేవి ఆ ముగ్గురిని తన పిల్లలుగా శివ, విష్ణు, బ్రహ్మ అంశలతో దూర్వాసుడు, దత్తాత్రేయ మరియు వెన్నెల దేవుడు చంద్రుడిగా జన్మించవలసిందిగా వరమడిగింది. అందుకు వారు సరేనని వరమిచ్చారు. తర్వాత మార్గశిర పూర్ణిమ దత్తాత్రేయుల వారు అవతరించిన దివ్యతిథి. దీనిని దత్త జయంతిగా వ్యవహరిస్తారు. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలలో కోర్ల పౌర్ణమి కుక్కల పండుగగా వ్యవహరిస్తారు. ఈరోజు కుక్కలకు సజ్జ బూరెలు, తెప్పాల చెక్కలు ఆహారం పెట్టడము సాంప్రదాయము. మహాభారతంలో దత్తాత్రేయుడు అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి మహర్షి వంశ వృక్షంగా ప్రస్తావించబడతాడు. మాగకవి రచించిన శిశుపాల వధ కావ్యం కూడా దత్తాత్రేయుని అత్రి పుత్రుడిగా కాకుండా అత్రి వంశవృక్షంగా పేర్కొంటోంది. కలియుగంలో రెండవ దత్తావతార మూర్తి అయిన నృసింహ సరస్వతి స్వామికి పూర్వనాశ్రమంలో తల్లిదండ్రులు పెట్టిన పేరు నరహరి. గురువు యొక్క అన్వేషణలో భాగంగా 7 సంవత్సరాల ప్రాయంలోనే ఇంటి నుంచి బయటకు వచ్చి గురువు అన్వేషణలో కాశీలో చేరతాడు. కాశీలోని కృష్ణ సరస్వతి అనే సన్యాసి దగ్గర సన్యాసి దీక్ష చేపట్టారు. అటు నుండి తీర్థయాత్ర సేవనం చేస్తూ ఎన్నో తీర్థ స్థలాలను దర్శించారు. మహారాష్ట్రలోని ఔదుంబర్ అనే పుణ్యక్షేత్రంలో కొంతకాలము తపస్సు ఆచరించి అటు పిమ్మట
మహారాష్ట్రలోని కృష్ణానది ఒడ్డున గల తీర్థక్షేత్రమైన నరసోబావాడి అంటే నరసింహ వాటిక అనే గ్రామం చేరి 12 సంవత్సరాల సుదీర్ఘకాలము తపస్సు ఆచరించారు. ఆ తర్వాత నేటి కర్ణాటక రాష్ట్రంలోని గాణగాపురంలో సుమారు 23 సంవత్సరాల కాలము శిష్యులతో కలిసి శ్రీశైలం చేరి తర్వాత వారు అవతార సమాప్తి చేయదలిచిన పరమ పవిత్రమైన నిర్గుణ పాదుకలను గాణగాపూర్లో మఠం నిర్మించి స్థాపన చేశారు. అటు పిమ్మట వారి 4 శిష్యులతో కలిసి శ్రీశైలం చేరి కదలీవనంలో ప్రవేశించి వారి అవతార సమాప్తి గావించారు. తరువాత దక్షిణ గిరినార్లోని ఒంటరి పర్వతాంగంపై అక్కడ దత్త పాదముద్రలు ఉన్నాయని జనం విశ్వసిస్తున్నారు. అనసూయాదేవి కుమారుడైన దత్తాత్రేయుడు పరశురాముడి గురించి ప్రస్తావించే త్రిపుర రహస్య గ్రంథము గంధమాదన పర్వతం వద్ద దత్తధ్యానం చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. తండ్రి అత్రి మహర్షి ఆదేశానుసారము దత్తాత్రేయుడు గౌతమీ నది గట్టు వద్ద కూర్చుని శివుని ప్రార్థించాడని చివరకు బ్రహ్మజ్ఞానము బ్రహ్మపురాణం చెబుతోంది. అందుకనే దత్తాత్రేయుడు నాద సంప్రదాయంలో ఆది సిద్ధుడుగా గుర్తించబడ్డాడు. ఉద్ధవ గీతలో భాగవత పురాణంలోని ఒక గీతము పొందుపరచబడింది. దత్తాత్రేయుడి గురించి కృష్ణుడు చేసిన గీతాలాపనపై ఓ కథ ప్రచారంలో ఉంది. దీంట్లో శ్రీకృష్ణుడు దత్తాత్రేయుడి 24 గురువుల జాబితాను పేర్కొంటున్నాడు. భూమి, గాలి, ఆకాశం లేదా ఖగోళం, నీరు, నిప్పు, సూర్యుడు, చంద్రుడు, నాగుపాము, రామచిలుక, సముద్రము, చిమ్మట, తేనెటీగ, మదపుటేనుగు, ఎలుగుబంటి, జింక, చేప, గ్రద్ద, పసిబాలుడు, కన్య, వేశ్య, లోహపు పనివాడు, సర్పము, సాలీడు, కందిరీగ. దత్తాత్రేయుడి 24 గురువులు పురాణంలో వర్ణించబడిన అవధూత యొక్క 24 గురువుల గురించి వచ్చారు. దత్తాత్రేయుడి అనుయాయులు కార్తవీర్యార్జునుడు, పరశురాముడు, యదు, అలర్క, ఆయు, ప్రహ్లాదుడు. వీరు పురాణాల ద్వారా వెలుగులోకి వచ్చారు. అవధూత ఉపనిషత్తు, జాబాల దర్శన ఉపనిషత్తులలో వర్ణించబడిన సంస్కృతి అనే మరో పేరు కూడా ఉంది. వేదాలు, తంత్రాలు ఒకే పూజా విధానంగా కలిసిపోయిన కాలంలో శ్రీ దత్తాత్రేయుడు చిన్న వయసులోనే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళాడు. దత్తాత్రేయుడు లాంటి పురుషులే దీన్ని సాధ్యం చేశారు. అతడి 3 సన్నిహిత అనునాయులు రాజులు, ఒకరు అసురుడు, మిగిలిన 2 క్షత్రియ కులానికి సంబంధించిన వారు. దత్తాత్రేయుడు స్వయంగా మహేశ్వర అవతారంగా భావించుకునేవారు. తర్వాత వైష్ణవులు ఆయనను విష్ణువుగా కూడా ప్రకటించారు. అయితే ఇది బయటకు కనిపించినంత శివ, విష్ణువులు ఇద్దరూ ఒకటేనని లేదా పరమాత్మ స్వరూపముగా గుర్తిస్తూ ఉంటారు. అవధూతుడైన శ్రీ గురుదత్తుడు సంచరించే సన్యాసి, గృహస్థుని యొక్క మరొక రూపము. దత్తాత్రేయ యొక్క విభిన్న అవతారాలలో గృహస్థుని అంశను అనఘాస్వామి అని కూడా పిలుస్తారు. మరియు అతని భార్య అనఘాదేవి. ఈమె మహాలక్ష్మి యొక్క అవతారము, శ్రేయస్సు యొక్క దేవత. దివ్య దంపతులు తపస్సు చేస్తూ వారి ఆశీస్సులు మరియు ఆధ్యాత్మిక వరాలను కురిపిస్తూ జీవనం సాగిస్తూ ఉన్నారు. అష్టసిద్ధులు మరియు అపూర్వమైన దంపతులకు 8 విశేషమైన సహజ శక్తులు కుమారులుగా జన్మించారు. పండితులకే కాదు సామాన్యులకు కూడా మోక్షాన్ని ప్రసాదించడానికి శ్రీ దత్త ఆధ్యాత్మిక గురువుగా అవతరించారు. దత్త భగవానుడు దయ యొక్క మహాసముద్రంగా మళ్ళీ మళ్ళీ వివిధ అవతారాలు తీసుకుంటూ ఉంటాడు. తన ప్రాముఖ్యతను అందరికీ తెలియజేస్తాడు. తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్, దత్తాత్రేయ స్వామి జీవిత చరిత్ర గురించి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్ళగలరని ఆశిస్తున్నాను. నమస్తే.